ఓ ఆటగాడు సెంచరీ సాధించడం గొప్ప విషయమే. ఇక అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కొని శతకం సాధిస్తే చిరస్మరణీయ బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటే ఆ ఇన్నింగ్స్ విలువే వేరు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో కేఎల్ రాహుల్ సాధించిన సెంచరీ కూడా అలాంటిదే. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవటంలో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో జట్టు 92 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు క్రీజులకు వచ్చిన రాహుల్ జట్టుకు పోరాడే స్కోర్ అందించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. అతని సెంచరీ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేసేది కాదని చెప్పాలి. కఠిన పరిస్థితుల్లో టెస్టులో ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానికి కేఎల్ రాహుల్ సాధించిన ఈ సెంచరీ ఓ మంచి ఉదాహరణ. ఈ ఇన్నింగ్స్లో అతను గొప్ప పరిణితి ప్రదర్శించాడు. తనకు అలవాటు లేని స్థానంలో బ్యాటింగ్కు దిగినా సత్తా చాటాడు. 2014 డిసెంబర్ 26నే మొదలైన తన టెస్టు అరంగేట్రం మ్యాచ్లో ఆస్ట్రేలియాపై రాహుల్ 6వ స్థానంలో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ అదే తేదీన ఆరంభమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. వన్డేల్లో మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న రాహుల్ టెస్టుల్లో మాత్రం ఓపెనర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు జట్టు అవసరాల దృష్ట్యా వికెట్ కీపర్ బ్యాటర్గా మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. అయినా ఈ సవాలును సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కేఎల్ రాహుల్. తన ఇన్నింగ్స్లో డిఫెన్సు, అటాకింగ్ రెండూ చూపించాడు. శార్దుల్ వికెట్ పడే వరకు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించిన అతడు ఆ తర్వాత టైలెండర్లను ఓ ఎండ్లో పెట్టుకుని మరో ఎండ్లో భారీ షాట్లతో చెలరేగాడు. కఠిన పరిస్థితుల్లో అతను చూపించిన తెగువ, పోరాటం అద్భుతం. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ను కొనసాగించాడు. బంతిని ఖచ్చితంగా అంచనా వేసి సొగసైన కవర్ డ్రైవ్, కట్ షాట్లు, లాఫ్టెడ్ డ్రైవ్, ఫుల్ షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలి, ఏ బంతిని ఎలాంటి షాట్ కొట్టాలనే స్పష్టమైన ఆలోచనతో కనిపించాడు. ఆఫ్ స్టంప్ అవలబడ్డ బంతులను అస్సలు ఆడలేదు. అతని ఫుట్వర్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్టాన్స్ను కాస్త మార్చుకొని క్రీజులో సౌకర్యవంతంగా కదిలాడు. బౌన్సర్లు తగిలినా వెనక్కి తగ్గలేదు. కళాత్మక బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. విదేశాల్లో 7 టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత సిరీస్ అంటే 2021-22 సిరీస్లో ఇక్కడ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ సెంచూరియన్లో వరుసగా 2వ టెస్టు శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 3 ఫార్మెట్లలోనూ వికెట్ కీపర్గా తొలి మ్యాచ్లో 50కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రాహుల్. 2020లో వన్డేలో ఆస్ట్రేలియాపై 80, టీ20లో కివీస్పై 56 పరుగులు చేశాడు. సెంచూరియన్లో రాహుల్ చేసిన శతకాలు 2. ఈ మైదానంలో 1 కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. విజయ్ మంజ్రేకర్ తర్వాత వికెట్ కీపర్గా తొలి టెస్టులో శతకం చేసిన 2వ భారత ఆటగాడు కేఎల్ రాహుల్. అలాగే పంత్ తర్వాత దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన 2వ భారత వికెట్ కీపర్ కూడా అతనే. దక్షిణాఫ్రికాలో 1 కంటే ఎక్కువ టెస్టు శతకాలు చేసిన భారత బ్యాటర్లలో రాహుల్ 3వ స్థానంలో ఉన్నాడు. 5 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో, 2 సెంచరీలతో విరాట్ అతని కంటే ముందున్నారు.